మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇట్లా అడుగుతారా లేదా రాష్ట్రంలో రెడ్ బుక్ తెరిస్తే రాష్ట్రంలో ఉండగలరా అని మీరు అంటున్నారు. రెడ్ బుక్ తెరిచారని వైసీపీ వాళ్ళు అంటారు. అంటే రెడ్ బుక్ తెరిచారా తెరవలేదు? మీకు అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పుడు కూడా ఒక డిసిప్లిన్తో పోయే పార్టీ. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని తప్పకుండా శిక్షిస్తుంది. అలాగే పేదవాడిని, అలాగే ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళని కూడా రక్షిస్తుంది. ఆ క్రమంలో చేసే విధి విధానాల్లో మీకు అలా కనపడతా ఉందేమో కానీ ఎక్కడ కూడా ఎవరికి కూడా కక్ష సాధింపు చర్య అనేది ఎక్కడ లేదు. వీళ్ళు చెప్పేది ఏంటంటే రెడ్ బుక్ విధానం అనేది కక్ష సాధింపు విధానం, కానీ ఎక్కడ కూడా రెడ్ బుక్ అనేది కక్ష సాధింపు విధానం కాదు. వీళ్ళు చేసిన అరాచకాలకి బలైనటువంటి ఇబ్బంది పడినటువంటి వ్యక్తులు చేసినటువంటి కంప్లైంట్స్ మూలంగా లేదా వారికి పరిష్కరించే విధంగా మేము ఈ యొక్క కార్యాచరణలో పోతా ఉన్నాం తప్ప మా వ్యక్తిగత లాభమో లేకపోతే మా కుటుంబ సభ్యులు లేదా మా పార్టీ వాళ్ళ వ్యక్తిగత లాభం కోసం ఎక్కడ కూడా ఏ కార్యక్రమం చేయట్లేదు. ఇది కేవలం ప్రజా సుభిక్ష పరిపాలనగా చేయడం కోసం మేము చేస్తున్నటువంటి కృషి తప్ప ఎక్కడా లేదు. డెఫినెట్లీ దురుద్దేశమే. అంటే గతంలో ఎప్పుడు చూపించాను, 14 సంవత్సరాల చిన్న బాలుడు అమర్నాథ్ గౌడ్ని కాల్ చేస్తే మేము ధర్నాలు చేస్తూ ఉంటే కుల సంఘాలు బీసీ సంఘాలు ధర్నాలు చేస్తూ ఉంటే కులం అన్నం పెడుతుందా అంటే అక్కడికి వచ్చి ఏం మాట్లాడాలండి? ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఆ రోజు ఏమో సీట్లో ఉన్నాము అనేసి వాళ్ళ తప్పిదంతో బాలు చనిపోతే అప్పుడు కులం గుర్తురాలే, మతం గుర్తురాదు, ప్రాంతం గుర్తురాదు, కేవలం ఆ సీటు ఇచ్చినటువంటి బల్బు గుర్తుంటుంది. అప్పుడు ఆ హ్యుమానిటేరియన్ టచ్ లేదా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు నీ ఇంట్లో నువ్వు అన్యాయంగా డబ్బులు దోచుకుని 5 కోట్ల రూపాయలు ప్రభుత్వం పరంగా చెప్పిన రేటు, మార్కెట్ వాల్యూ చూసుకుంటే 15 కోట్లు ఉండొచ్చు, 20 కోట్లు ఉండొచ్చు. నువ్వు దోచుకుని నువ్వు ఇంట్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఇది. సమాజానికో బీసీ కులాలకో లేకపోతే ఒక గౌడు కులంకో సంబంధించిన విషయం కాదు. ఇది అతని వ్యక్తిగతమైన విషయం, వ్యక్తిగతంగా చేసినటువంటి ఇది. ఆ రోజు ఆయన హేళన చేసినటువంటి పరిస్థితి కులంగును కానీ దేని గురించి అని కాదు, ఏది ఆ బాలుడు చనిపోయాడు, అది వ్యక్తిగత విషయం కాదు, అది సమాజంలో జరిగినటువంటి అన్యాయమైన. ఆ రోజు గుర్తున్నారు మనిషిని జన్మించిన తర్వాత. కానీ ఇతను కేవలం స్వలాభం కోసం, వ్యక్తిగత లాభం కోసం చేసినటువంటి తప్పుడు కార్యక్రమాన్ని ప్రభుత్వం చట్టపరంగా చేస్తూ ఉంది తప్ప ఎక్కడ కూడా దీని మూలంగా ఏదో కక్ష సాధింపు కాదు. కక్ష సాధింపు చెయ్యాలి అనుకుంటే ఇతర కేసులో ఇంటిపైన దాడి ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఇంటిపైన దాడి ఉంది, కత్తులు కర్రలు వచ్చారు, దాని మీద కూడా మేము కక్ష సాధింపు పెట్టేవాళ్ళం కదా. ఇది క్లియర్ కట్గా అతను చేసి తప్పు, దోచుకున్నాడు. బేసిక్గా